హలో అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వచ్చేసి మన రెసిపీ బంగారం లాంటి బంగాళదుంప కర్రీ. ఎందుకు బంగారం లాంటి బంగాళదుంప కర్రీ అని అన్నానంటే, బంగారం ఎలాగా కొనలేము. బంగాళదుంపలు అయితే అందరి ఫేవరెట్ కదా. ఇంట్లో బంగాళదుంప లేని ఇల్లు ఉండదు కదా మనకి. పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇష్టం. అలాగే మా వారికి, మా పిల్లలకి కూడా ఇష్టం అనమాట. ఇదైతే మా అత్తయ్య గారి రెసిపీ అనమాట. ఇది మా వారికి చాలా చాలా ఫేవరెట్ కర్రీ. ఈ మధ్యలో అయితే ఇంట్లో చేయట్లేదండి. అందుకు మా వారు అలిగారు కూడా చాలా సార్లు. ఇంకా సరే కదా అనేసి ఇప్పుడు మీకు చూపించినట్టు ఉంటుంది, ఇంట్లో చేసినట్టు ఉంటుంది అనేసి ఒకసారి అయితే ట్రై చేశాను. ఇది పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య గారి దగ్గర నేను నేర్చుకుని మీకు చూపిస్తున్న కర్రీ అనమాట. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే పడతాయి. ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. ఇది నా స్టైల్లో మీకు చూపిస్తున్నాను. మీ స్టైల్లో మీరు ఇంట్లో చేసుకుని రెసిపీ ఎలా వచ్చింది ఏంటన్నది టేస్ట్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ కోసం వెయిట్ చేస్తాను. ఓకేనా? బాయ్.